నిత్యం సమాజ సేవల ముందుండే గూడూరు మెగా బ్రదర్స్ సేవా సమితి సభ్యులు తమ మానవత్వం చాటుకున్నారు. గూడూరు పట్టణం తిలక్ నగర్లో నివాసం ఉండే గోవిందు మీరమ్మ అనే ఒంటరి వృద్ధ మహిళ శుక్రవారం తన ఇంటిలో అనారోగ్యంతో మృతి చెంది ఉండడాన్ని స్థానికులు గుర్తించారు. స్థానికుల విజ్ఞప్తి మేరకు ఆమె అంత్యక్రియలకు సహకరించవలసిందిగా మాజీ వార్డు సభ్యుడు ఉడతా శరత్ యాదవ్ మెగా బ్రదర్స్ సేవా సంస్థ వ్యవస్థాపకుడు జనసేన పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్ దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే స్పందించిన ఆయన సూచనలతో కె మోహన్ నేతృత్వంలో మెగా బ్రదర్స్ సేవా సమితి బృందం తిలక్ నగర్ కు చేరుకొని సాంప్రదాయ పద్ధతిలో అనాథ మహిళ మీరమ్మ భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. అనాథలకు అంత్యక్రియలు నిర్వహించడంలో మరోసారి తమ సేవతో మానవత్వం చాటుకున్నారు. స్థానికులు వారికి సహకరించి ఈ సందర్భంగా తిలక్ నగర్ శ్రేయాభియోషులు సింహపరి సాయి సురేష్ మాస్టర్ ఉడతా శరత్ యాదవ్లు మాట్లాడుతూ మెగా బ్రదర్స్ సేవా సమితి వ్యవస్థాపకుడు తీగల చంద్రశేఖర్ బృందానికి కృతజ్ఞతలు తెలియజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో మెగా బ్రదర్స్ సేవా సమితి ప్రతినిధులు మోహన్, ఓంకార్, మధు, రాకేష్, కమలాకర్, తిలక్ నగర్ శ్రేయాభిలాషులు షేక్ గౌజ్ బాషా, పానుగంటి శివ, మునీంద్ర, ఎటూరు రమణయ్య, అశోక్ తదితరులు గూడూరు పట్టణంలో తిలక్ నగర్లో మీరమ్మ అనేటువంటి పెద్దామె అనారోగ్య కారణాల వలన పరమపదించినారు. ఆమెకి తన వాళ్ళంటూ ఎవరూ లేరు. ఇటువంటి సందర్భంలో మెగా బ్రదర్స్ వాళ్ళు సమితి ద్వారా ఈ అంత్యక్రియలు నిర్వహించడానికి వారు ఆమోదం ఇచ్చినారు. సో అటువంటి సేవా సంస్థని మనం అభినందించాలి. ఈరోజు తిలక్ నగర్ ప్రాంతంలో జూనియర్ కాలేజీ దగ్గర గత కొంతకాలంగా ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి ఒంటరి మహిళ, అనాథ మహిళ అయిన గోవిందు మీరమ్మ అనారోగ్యంతో మృతి చెంది ఉండడాన్ని స్థానికులు గుర్తించారు. ఆమెకి ఎవరు లేనటువంటి అనాథ, రక్త సంబంధికులు కానీ బంధుమిత్రులు కానీ ఎవరు కూడా లేరు. దీంతో ఆమెకి అంత్యక్రియలు నిర్వహించే నిమిత్తం తిలక్ నగర్ ప్రాంత వాసులమే మెగా బ్రదర్స్ సేవా సంస్థ వారిని సంప్రదించాము. వారు వెంటనే మానవతా దృక్పథంతో స్పందించి ఈరోజు తిలక్ నగర్ గ్రామంలో అనాథ మహిళ అయినటువంటి గోవిందు మీరమ్మకి అంత్యక్రియల్ని స్వచ్ఛందంగా ముందుకొచ్చి చేపట్టినందుకు వారికి మా తిలక్ నగర్ శ్రేయాభిలాషుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదే విధంగా మెగా బ్రదర్స్ సేవా సమితి వారు చేసేటువంటి కార్యక్రమాలకి అందరి సహకారం కూడా ఉంటే వారు భవిష్యత్తులో ఇటువంటి దిక్కుముక్కు లేనటువంటి అనాథల అంత్యక్రియలకి, దహన సంస్కారాలకి చేయూతనందిస్తారు, సహకారం అందించి వారి యొక్క స్వచ్ఛంద సేవని అందిస్తారు. కాబట్టి ఈ సందర్భంగా ప్రత్యేకంగా మెగా బ్రదర్స్ సేవా సంస్థ వారికి అభినందనలు తెలియజేస్తున్నాం.